ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. దీంతో సమ్మక్క సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. వనదేవతలకు బెల్లం, వస్త్రాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు ఆలయ అధికారులు. జాతర టైంలో బాగా రష్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది పిల్లలతో అనే ఉద్దేశంతో ముందే వచ్చినాం. కానీ జాతర టైంలో ఎంతమంది ఉంటారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు మంది. అప్పటి మంది అప్పుడే ఉంటారు, ఇప్పుడు మంది ఇప్పుడే ఉన్నారు అన్నట్టుంది. దర్శనం అయితే బాగానే చేసుకున్నాము. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన సమ్మక్క అని నమ్మి కొలుస్తాం మేము. ఆమె ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఆమె ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ కోరుకుంటే. ఆ నమ్మకం మాకుంది. అందుకే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము వస్తాం. మా పిల్లలతో మా కుటుంబం మొత్తం వస్తాము. ప్రతి సంవత్సరం లెక్కనే తల్లి మమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటాను. దర్శనం బాగుంది, కానీ కొద్దిగా సౌకర్యాలు కలిగాలి. ఇంకా బంగారం ముద్దలు మొత్తం మీదనే వేసుకుంటున్నారు. క్రౌడ్ చాలా అయిపోయింది. కొంచెం రష్ తక్కువగా ఉంటుందని వచ్చాము. ఆ రష్కి మనం భరించలేం కాబట్టి అప్పటికి అందుకని ముందుగా రావడం జరిగింది. కాకపోతే సౌకర్యాలు కొంచెం నార్మల్గా ఉన్నాయండి. కొంచెం సౌకర్యాలు బెటర్గా ఉంటే బాగుంటాయి. క్యూ లైన్లు కొంచెం రష్ ఎక్కువగా ఉంది. కొంచెం పోలీసు వారైనా వేరైనా కొంచెం కంట్రోల్ చేసి ఆ క్యూ లైన్లు అవి జాగ్రత్తగా చూస్తే బాగుంటుంది. మిగతా అన్ని పర్వాలేదండి, బాగున్నాయండి. చాలా మంది వచ్చారు, ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా జాతర స్టార్ట్ కాకముందే చాలా బాగా జరిగింది. ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరు నాకు చెప్పారు ఇక్కడ బాగుంటుందని. మేము రావడం ఇదే ఫస్ట్ టైం. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే జనాలు బాగా వస్తున్నారు. మళ్ళీ అక్కడ బెల్లం మొత్తం అందరు